హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెత్తని బొబ్బట్లు చేసుకుందామండి నెయ్యితోటి. చాలా రుచిగా ఉంటాయి ఇవి. మనం ఉగాదికి స్పెషల్‌గా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి. 2 గంటలు నానబెట్టుకున్నాను. మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దాంతోనే అన్ని కొలతలు వేసుకోవాలి. ఆ గ్లాస్‌ని కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండండి. ఈ విధంగా నానిన తర్వాత వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇంకొక కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి. వేసుకొని ఈ పచ్చిశనగపప్పు మునిగే వరకు వాటర్ పోసుకోండండి. ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే మనం పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర మైదా తీసుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. కొంచెం కొత్తగా చేసే పిల్లలు అయితే 2 గ్లాసుల మైదా తీసుకోండి. ఒక్కొక్కసారి పిండి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి. కొంచెం పిండి మిగిలినా కూడా సరిపోతుంది 2 గ్లాసుల పిండి తీసుకుంటే. కొత్తగా చేసే పిల్లలైతే ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మెత్తగా కలపండి. మరి గట్టిగా కలపొద్దు. బాగా దీన్ని మసాజ్ చేస్తూ చక్కగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసి దీన్ని మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకొని ఇట్లా మెత్తగానే ఉండాలండి. మరీ గట్టిగా మాత్రం చేయొద్దు. పైన ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టి పక్కకి పెట్టేసుకోండి. ఒక అరగంట గంట నానినా పర్వాలేదండి. ఇప్పుడు మనం స్టవ్ పైన పచ్చిశనగపప్పు పెట్టుకున్నాం కదా, వీటిని ఉడకనివ్వండి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి. మరీ మెత్తగా కూడా ఉడకక్కర్లేదు. ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అయ్యింది అంటే ఇవి ఉడికిపోయినట్లు. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక జల్లు గరిటెతోటి నీళ్ళన్నీ వార్చేసుకొని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకోండి. ఇవి చక్కగా మొత్తం ఆరిపోవాలి. చక్కగా ఈ విధంగా ఆరిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని వేసుకోండి. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లము సరిపోతుంది కరెక్ట్గా. దీనిలోనే ఒక 3 యాలకులు కూడా వేసుకొని దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోండి. పప్పు బెల్లం కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే పప్పు మెదగవండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ వేసుకోండి. మెత్తగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బెల్లము పప్పు మళ్ళీ మొత్తం కలిసిందో లేదో తెలియదు కాబట్టి మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోండి. చక్కగా కలుపుకొని ఒక నిమ్మకాయ సైజు అంతా ఉండలు చేసుకోండి. రౌండ్గా చేసి పక్కకి పెట్టుకోండి అన్నిటినీ. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, దీన్ని తీసి ఇదిగో ఈ విధంగా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం పూర్ణం పిండి ఎంతైతే తీసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువ ఈ మైదా పిండిని తీసుకొని ఒక పీట పెట్టుకొని దాని మీద ఒక కవర్ వేసుకోండి. కవర్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయండి. చేసేసి ఫస్ట్ మైదా పిండి ఉండబెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత దీని మధ్యలో పూర్ణం ఉండని పెట్టండి. పెట్టేసి ఇది మొత్తం చక్కగా క్లోజ్ చేసేసేయండి. ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసి చక్కగా రౌండ్ లాగా చుట్టుకోండి. చుట్టుకొని ఇప్పుడు దీన్ని ఒత్తండి. మధ్యలో ఒత్తండి. చివర కొనలేమో మైదా పిండి వెళ్ళిపోతుందండి. అప్పుడు కొంచెం అటు ఇటు ఇటు అటు వేసుకుంటూ ఒత్తి ఈ విధంగా ఆ మైదా పిండి అంతా మధ్యకి ఒత్తేసి దానిపైన ఇంకొక కవర్ వేసుకోండి. దానికి కొంచెం ఆయిల్ పూసేసుకొని ఆ కవర్ని దాని మీద బోర్లా వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇట్లా రుద్దితే చాలా ఈజీగా వస్తుంది. చక్కగా పల్చగా కూడా వస్తాయి. చాలా బాగా వస్తాయి.
ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పైన కవర్ తీసేసి స్టవ్ పైన ఇంకొక పెనం పెట్టుకొని బాగా వేడయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టు ఉంది కదండి, దీన్ని వేసేసుకోండి. అరచేతిలోకి తీసుకొనైనా వేసుకోవచ్చండి చక్కగా. దీన్ని 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకోండి. నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నూనె వేసైనా కాల్చుకోవచ్చండి. మిగిలిన బొబ్బట్లు కూడా ఇదే విధంగా చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చక్కగా నెయ్యో నూనె వేసుకొని కాల్చుకుంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చూడండి ఇట్లా మడత పెడితే మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి. అంత బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.